నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగినది. అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఉన్న 27 నక్షత్రాలకు ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక చెట్టు చొప్పున కేటాయించబడింది. నక్షత్ర వృక్షాలను నాటి పెంచడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. ఇటువంటి వనాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని కాణిపాక పుణ్యక్షేత్రంలో ఉంది. ఇది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగి ఉంది. ఇక ఏ నక్షత్రం వారు ఏ చెట్టును పెంచి పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అశ్విని నక్షత్రం వారు ముష్టి చెట్టును పూజించితే మంచిది. దానికి ఆదిదేవత అశ్విని దేవతలు. ఈ చెట్టును పెంచి పూజించడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభం కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ శ్లోకాన్ని అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. రెండవది భరణి నక్షత్రం. ఈ నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచితే మంచిది. దీనికి ఆదిదేవత యముడు. ఈ చెట్టును పెంచి పూజించడం వలన రాజ్యలాభం కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. మూడవది కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రం వారు అత్తి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత అగ్నిహోత్రుడు. ఈ చెట్టును పెంచి పూజించడం వలన లలిత కళలు, కవిత్వం, శిల్ప, చిత్రలేఖన, పశువైద్య మొదలగు విద్యాలాభము కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. నాలుగవది రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రం వారు నేరేడు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత బ్రహ్మ. ఈ చెట్టును పెంచి పూజించడం వలన వ్యవసాయం, వృత్తిలో ఉద్యోగోన్నతి కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఐదవది మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రం వారు మారేడు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత చంద్రుడు. ఈ చెట్టును పెంచి పూజించడం వలన అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆరవది ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారు చింత చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత రుద్రుడు. ఈ చెట్టును పెంచి పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 1 ప్రదక్షిణ చేయాలి. ఏడవది పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రం వారు వెదురు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత అదితి. ఈ చెట్టును పెంచి పూజించడం వలన జటిల సమస్యలను చాకచక్యంతో ఎదుర్కొంటారు. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఎనిమిదవది పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం వారు రావి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత బృహస్పతి. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. తొమ్మిదవది ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రం వారు పొన్న లేదా బొప్పాయి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత సర్పము. ఈ చెట్టును పెంచి పూజించటం వలన దారిద్ర్య నాశనం కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. 10వది మఖా నక్షత్రం. ఈ నక్షత్రం వారు మర్రి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత పితృదేవతలు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సర్వకార్య జయం జరుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ 5 ప్రదక్షిణలు చేయాలి. 11వది పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రం వారు మోదుగ చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత భగ. ఈ చెట్టును పెంచి పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేయాలి. 12వది ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రం వారు జువ్వి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు అర్యమ్నుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన స్నేహవృద్ధి కలుగుతుంది అని నమ్మకం. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ 2 ప్రదక్షిణలు చేయాలి.
13వది హస్తా నక్షత్రం. ఈ నక్షత్రం వారు నాటు మామిడి లేదా కుంకుడు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు సూర్యుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సమస్త సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. 14వది చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రం వారు బిల్వ చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత త్వక్ట దేవత. ఈ చెట్టును పెంచి పూజించటం వలన లక్ష్మీప్రదం కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 1 ప్రదక్షిణ చేయాలి. 15వది స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రం వారు మద్ది చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు వాయుదేవుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 1 ప్రదక్షిణ చేయాలి. 16వది విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రం వారు మొగలి చెట్టును పూజించాలి. దీనికి ఆదిదేవత ఇంద్రాగ్ని. ఈ చెట్టును పెంచి పూజించడం వలన సర్వవిఘ్న నివారణ కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. 17వది అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం వారు పొగడ చెట్టును పూజించాలి. దీనికి ఆదిదేవత మిత్రుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన రోగహారం కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 18వది జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రం వారు కొబ్బరి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు ఇంద్రుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన రాజ్యప్రాప్తి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 19వది మూలా నక్షత్రం. ఈ నక్షత్రం వారు తంగేడు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత రాక్షసుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన దుష్టిదోష నివారణ జరుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ 8 ప్రదక్షిణలు చేయాలి. 20వది పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం వారు నిమ్మ చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత గంగ. ఈ చెట్టును పెంచి పూజించటం వలన శత్రుహారం జరుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేయాలి. 21వ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం వారు పనస చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత విశ్వే దేవతలు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. 22వ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం వారు తెల్ల జిల్లేడు చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత విష్ణుమూర్తి. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సర్వకార్య జయము కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 23వ నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. ఈ నక్షత్రం వారు జమ్మి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత వసువులు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సంతానాభివృద్ధి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 24వ నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం వారు అరటి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు వరుణుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన రుణదోషహారం జరుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. 25వది పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు అజైకపాదుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన వృత్తి, ఉద్యోగాభివృద్ధి, విదేశాగమన ప్రాప్తి జరుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేయాలి. 26వది ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారు వేప చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవత అహిర్బుధ్నుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన విదేశీయ విద్యాప్రాప్తి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 2 ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆఖరి నక్షత్రం
రేవతి నక్షత్రం. ఈ నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించితే మంచిది. దీనికి ఆదిదేవుడు సూర్యుడు. ఈ చెట్టును పెంచి పూజించటం వలన సద్బుద్ధి కలుగుతుంది. ఈ నక్షత్రం వారు ఈ శ్లోకాన్ని అనుకుంటూ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి.